Hi friends, welcome to SRS Center, Chintal, Hyderabad, 9949630309. నేను మీ డాక్టర్ మార్చన్ రాఘవేంద్ర, పీపీటీ ఎంపీటీ న్యూరో, సయాటిక్ అండ్ ట్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్, ఈ పెయిన్ ఇంగ్లాండ్. నేను ముఖ్యంగా దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి మెడ నొప్పి, నడుము నొప్పి, సయాటికా, డిస్క్ బల్జ్, పాదం మడుమ నొప్పి, ఇటువంటి దీర్ఘకాలిక నొప్పులకు ముఖ్యంగా ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వీటితోటి బాధపడుతున్నట్టయితే కనుక నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు నేను మీకు ముఖ్యంగా సయాటికా గురించి కొన్ని వ్యాయామాలు, ముఖ్యమైనటువంటి 4 వ్యాయామాలు మీకు చూపిస్తాను. ఎవరైనా కానీ నడుము నొప్పి నుంచి కాలుకు బాధపడుతున్న వాళ్ళు, నడుము నుంచి కాలుకు నొప్పి వచ్చి ఆ నొప్పితోటి బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీటిని ప్రయత్నించి చూడవచ్చు. కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ ఎక్సర్సైజులు అవగాహన కోసం మాత్రమే, ఇవి ట్రీట్మెంట్గా పరిగణించబడవు. ట్రీట్మెంట్ వేరు, ఎక్సర్సైజెస్ వేరు. ఎక్సర్సైజ్ ద్వారా కొంతవరకు మనము ఉపశమనం పొందవచ్చు ఆ నొప్పి నుంచి. ఇవి చేశాక కూడా మీకు నొప్పి తగ్గకుండా ఉన్నా, లేదా నొప్పి ఎక్కువ అవ్వడం జరిగినా కూడా వెంటనే మమ్మల్ని సంప్రదిస్తే కనుక వేరే ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఎక్కువ ఉందా చూసి దానికి చికిత్స అందించడం జరుగుతుంది. మళ్ళీ మా వ్యాయామాలు చూసేద్దామా. మొదటి వ్యాయామం, ఇలా 4 కాళ్ళ పైన, చేతుల పైన ఉండాలి. కాళ్ళు కొంచెం దూరంగా పెట్టి, చేతులు కూడా కాళ్ళకు సమాంతరంగా ముందుగా ఉండేలాగా, ఈ షోల్డర్ భుజాల కిందికి వచ్చేలాగా చూసుకోవాలి. ఇది పొజిషన్, ఫస్ట్ పొజిషన్. తర్వాత మెడను కిందికి వంచి వెన్నుని పైకి అనాలి ఇలాగా. దీని తర్వాత మెల్లగా తలను పైకెత్తి, మెడను పైకెత్తి నడుమును లోపలికి అనాలి. లోపలికి ఆర్చ్ చేయాలి, ఇలా లోపలికి ఆర్చ్ చేయాలి. ఇలా కొద్దిసేపు ఉండి మళ్ళీ తర్వాత లోపలికి. నడుము అన్నది వెన్ను భాగం పైకి రావాలి, ఆర్చ్ లాగా రావాలి. దాని తర్వాత మళ్ళీ ఇలా. థర్డ్ టైం. ఫోర్త్ టైం. అయితే ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు ఎవరికైనా నొప్పి ఎక్కువ అవ్వడం లేదా చేయలేకపోవడం అలాగుంటే కనుక ఆపేసేయండి, ఇది చెయ్యొద్దు. ఏ ఎక్సర్సైజ్ అయినా సరే అంతే. చేస్తున్నప్పుడు నొప్పి వచ్చినట్టయితే చేయలేకపోతే కనుక అస్సలు చెయ్యొద్దు. మళ్ళీ నొప్పి పెంచుకొని ప్రాబ్లం చేసుకోవద్దు. చూసారు కదా, ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ది వచ్చేసి ఇలాగే ఉండి ఒక కాలును ఇలాగ లేపాలి. ఇలా 5 సెకండ్స్ ఉండాలి. 1 2 3 4 5 ఇలాగ చేయాలి. ఆ తర్వాత ఈ కాలు 1 2 3 4 5 ఇలా పెట్టినప్పుడు నెక్ ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇలా చూడటం కానీ, ఇలా కిందికి వేయడం కానీ చేయొద్దు. ఇలా స్ట్రైట్గా ఉండాలి. సెకండ్ టైం 1 2 3 4 5 1 2 3 4 5 ఇలాగా 10 టైమ్స్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇలాగే ఉంటూ ఒక చేయిని ముందుకెత్తాలి. ఇలాగ తల ఇలాగ ఉండాలి. 1 2 3 4 5 మళ్ళీ ఇచ్చేయి. 1 2 3 4 5 సెకండ్ టైం 1 2 3 4 5 నెక్స్ట్ 1 2 3 4 5 ఇలాగా ఇది కూడా 10 సార్లు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఇలాగ పడుకొని కాళ్ళు 2 దగ్గరకు తీసుకొని కొంచెం మర్చుకొని కొంచెం దూరంగా పెట్టి చేతులు ఇలాగా పక్కన పెట్టేసి నడుమును కొంచెం పైకెత్తాలి, దించాలి. మళ్ళీ కొంతవరకే చేయాలి. ఇలా ఫుల్ ఎత్తొద్దు, కొంతవరకే ఎత్తాలి. 5 సెకండ్స్ ఆపి దించాలి. ఇలాగా ఈ ఎక్సర్సైజ్ని కూడా 10 సార్లు చేయాలి. చూసారు కదా,
సయాటికు సంబంధించినటువంటి వ్యాయామాలు ఎప్పుడైనా మీకు అవసరం అనిపించినప్పుడు ఇవి ప్రయత్నించవచ్చు. థ్యాంక్ యూ.